సహవాసం గూర్చి మనం మాట్లాడుకున్నాం. అయితే మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏముందంటే 42వ వచనంలో, 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తులు 4 భాగాల్లో ఎడతెగక ఉండిరని మనం చదువుకున్నాం. ఒకటి ప్రార్థన, రెండోది కూడుకొనుట సహవాసం, మూడోది రొట్టె విరుచుట, నాలుగోది ఫస్ట్ది ఏంటంట బోధ. ఈరోజు ఏ క్రైస్తవ్యమైనా సరే అపోస్తులు బోధ అంటే యేసుక్రీస్తు వారి ట్రైనింగ్ ఇచ్చిన శిష్యులు బోధ మీదే ఆధారపడి జీవించాలి. ఆ బోధ మీద ఆధారపడి ఉంటేనే కరెక్ట్ అయిన వాక్యంలో ఉన్నట్టు. అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, వారు ఎందుకు చేసేవారు బోధ సహవాసం అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. సంఘ క్షేమాభివృద్ధి కొరకంటే వారున్న యెరూషలేములో ఒక మేడగదిలో వారున్న సంఘము విస్తరించడం కొరకు, వారి మధ్యన ఉన్నది విస్తరించడం కొరకు కాదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకంటే సంఘమనగా యేసుక్రీస్తు వారు మరణ సమాధి పునరుత్థానం అంటే సువార్త కొరకు, సువార్త క్షేమం కొరకు. సువార్తలు ఏముంది? రక్షణ ఉంది. సువార్తలు ఏముంది? ఆశీర్వాదం ఉంది. సువార్తలు ఏముంది? నరకాన్ని తప్పించే విధానం ఉంది. ఇదే బోధించేవారు అపోస్తులు. బోధ అంటే ఈ బోధ కాకుండా మనం ఏ బోధ తీసుకొచ్చినా, అది నిజమైన వాక్యం కాదు. మరి అదేంటండి, చాలా బోధలు ఉన్నాయి కదా అంటే యేసుక్రీస్తు వారే చెప్పారు. అనేకులు ఎవరి పేరట వస్తారంట? నా పేరట, యేసుక్రీస్తు వారి పేరట. చూడండి, యేసుక్రీస్తు వారి పేరట మీరు బాగా ఆలోచిస్తే కొన్ని ఐఫోన్స్ ఉంటాయి. ఐఫోన్ అని రాసున్న ప్రతిదీ ఐఫోన్ కాదు, అవునా కదా? అందులో ఫేక్ ఉంటాయి. అంటే ఒరిజినాలిటీని బట్టి ఫేకు తయారవుతూ ఉంటాయి. అలానే వాక్యం, అపోస్తుల బోధ ఏం చెప్పేవారు? బోధ అంటే అపోస్తులు ఎవరు చెప్పండి? అపోస్తులు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి చేత ట్రైనింగ్ తీసుకున్నవారు, యేసుక్రీస్తు వారి చేత పంపబడిన వారు. ఈ అపోస్తులు ఎవరు అంటే యూదులు. యేసుక్రీస్తు వారు కూడా ఎవరు? యూదుడు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక క్రైస్తవులకే ఎప్పుడూ పడదంటూ ఉంటారు. అలానే ఒక యోధా జాతి వారి మధ్యలోనూ ఒక ఘర్షణ వచ్చింది. అపోస్తులు యూదులే, యేసుక్రీస్తు వారు కూడా యూదులే. ఇప్పుడు అపోస్తుల బోధన వ్యతిరేకించిన వారు కూడా యూదులే. దేవునికి స్తోత్రం. అంటే యూదుల్లో నుంచి దేవుడు వారిని ప్రత్యేకపరిచి బోధ మార్చాడు. మరి యూదులు ఏం పాటించేవారు? పాత నిబంధన పాటించేవారు. యూదులు ఏం పాటించేవారు? ధర్మశాస్త్రం పాటించేవారు. యూదులు ఏం చేసేవారు? ఇప్పుడు అపోస్తులకు వ్యతిరేకం ఎవరు అనుకుంటున్నారు? అపోస్తులను కొట్టింది ఎవరో? యేసుక్రీస్తు వారిని కొట్టింది ఎవరో? యేసుక్రీస్తు వారిని చంపింది ఎవరో? చెప్పండి. యేసుక్రీస్తు వారి వ్యతిరేకం తిరిగింది ఎవరో? అన్యులు కాదు. ఎవరంట? యూదులు, సొంత జాతి వారే. అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వాక్యం అనేది ఇప్పుడు క్రైస్తవులకి అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా, ఆనాడు యూదుల్లో పుట్టి యూదుడిగా పెరిగి యేసుక్రీస్తు వారు వారి మధ్యన పెరిగితే ఆయన బోధన కూడా వాళ్ళు చాలామంది ఏం చేయలేదు? అంగీకరించలేదు. అంగీకరించిన వారిలోనే ప్రత్యేకపరిచి అపోస్తులు అంగీకరించిన తర్వాత దేవుడు వారిని పిలుచుకుని వారు అంగీకరించిన తర్వాత సువార్తకు పంపించాడు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అపోస్తుల బోధ అని అనుకోవడానికి లేదు. అపోస్తుల బోధ అంటే ఎలా ఉంటుంది మనకి ఈరోజు అర్థం కావాలి. ఎందుకంటే అందరూ పాస్టర్ గారే అందరూ చెప్పేది వాక్యమే అని జస్ట్ అయిపోతూ ఉంటారు. అది కాదు. అపోస్తుల బోధ ఎలా ఉండదంటే వాళ్ళకి ఎక్కువ వ్యతిరేకం ఎవరో? యూదులే. ఈరోజు క్రైస్తవులే చెప్పండి వ్యతిరేకులు. అలాగ యూదులే వ్యతిరేకం. వాళ్ళు ఏం చేసేవారు?
చూడండి, ఇప్పుడంతా ఒక ఒక వార్త నడుస్తుంది. ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా, చెదిరిపోయిన యూదులందరూ కూడా ఒక చోటకు వస్తారు. ఒక చోటకు వచ్చిన తరువాత అదే ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చిన తర్వాత అక్కడ ఓ మందిరం కడతారు. ఆ మందిరం కట్టిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? యేసుక్రీస్తు వారు వస్తారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు అని ఇప్పటికీ నమ్ముతారు. ఇప్పటికీ నమ్ముతారు. ఇప్పుడు అదే ట్రోల్ చేస్తున్నారు కూడా. యూదుల మత విశ్వాసం అదే ఇప్పటికే. మరి వాళ్ళు యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూస్తున్నారంటే, మనం నమ్మిన యేసుక్రీస్తు వారిని వాళ్ళు నమ్మరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా వస్తున్నారు? భూమి మీద ఉండడానికి వస్తున్నాడా? పరలోకం తీసుకెళ్ళడానికి వస్తున్నాడా? చెప్పండి మీ విశ్వాసం. రైట్, అది విశ్వాసం, అపోస్తలుల విశ్వాసం. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, సేమ్ కొన్ని మాటలు, ప్రవచనాలు నమ్ముతారు వాళ్ళు, వాగ్దానాలు నమ్ముతారు, కానీ అవి నెరవేరిపోని అంటే నమ్మరు. అదే చూద్దాం ఇప్పుడు, కొన్ని మచ్చుకు చూద్దాం. అపోస్తుల కార్యములోకి 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ అని ఎందుకు ఇక్కడ అన్నాడు అని మీరు ఆలోచిస్తానండి. అపోస్తులకి వ్యతిరేకం ఎవరు తిరిగేవారు అనుకున్నారు? మీరు ఎవరు తిరిగేవాళ్ళు అనుకున్నారు? ఎక్కువగా ఎవరు తిరిగేవారు అనుకున్నారు? యూదులే. 13 చదువుదాం, 4:13 చదువుదాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. వారు ఎవరెళ్ళ యూదులు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు, చూడండి, వారు చదువుకోలేని సామాన్యులు పామరులై గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచిండుట చూచి ఏమయూ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలకు పొండని వారు నాకు ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేయదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియలు చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదటి ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, బాగా వినండి, యూదులు ఏమనుకున్నారు ఇక్కడ? బాగా వినండి. ఆ రోజు అపోస్తులు అంటే యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారి వాక్యం చెప్పినప్పుడు ఒక అద్భుత కార్యం జరిగేది. స్వస్థత, కాళ్ళు వచ్చేసాయి మనుషులకు. అవి చూసి వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు. ఎందుకు ఇవి జరిగాయి అంటే, వాక్యాన్ని బలపరచడం కోసం, యూదులకు అర్థం కావడానికి కోసం ఇవి జరిగేవి. వాళ్ళు ఏం చేసేవారంటే, ఏదేమైనా సరే యేసుక్రీస్తు వారిని చంపేయడానికి, అపోస్తులకి వ్యతిరేకం తిరగడానికి కారణం ఏంటంటే, తిరగడానికి కారణం ఏంటంటే, యెరిమియా గ్రంథంలోనికి వెళ్తే ఒక బలమైన ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచనాలను బట్టి ఫస్ట్ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యెరిమియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం, 2 తీసుకుని ఉంచండి. దానియేలు గ్రంథం చదువుదాం ఫస్ట్. 7:14 చదువు. సకల జనులను, చూడండి, సకల జనులను ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ ఉండును, లయము కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వము శాశ్వతమైనది, ఇదిగో ఆయన రాజ్యము ఎప్పుడు లయం కానిది అని ఓట్స్ ఏవైతే ఉన్నాయో చూసారా 14లో. సకల జనులను రాష్ట్రములను అని ఆయా భాషలు మాట్లాడు. ఇదేంటనుకుంటున్నారు? ఇది ఇక్కడే పెట్టుకుని యెరిమియా ఇంత గ్రంథం 23వ అధ్యాయం చెప్పాను కదా, ఒక్కసారి అక్కడ కూడా వెళ్ళండి. ఒకసారి 23వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యెహోవా ఎలాగో ఆజ్ఞించుచున్నాడు, చూడండి, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజు అయి పరిపాలన చేయును. భూమి మీద నీతి న్యాయములు జరిగించుచు
అతని దినములలో చూడండి యోధా రక్షణ నందును ఇశ్రాయేలులు ఎలాగుంటుందంట, నిర్భయముగా ఉండును. చూడండి ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఇశ్రాయేలు ఎలా ఉంటుందంట, నిర్భయముగా నివసించును. యెహోవా మనకి నీతి అని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన యెహోవా జీవముతోడు నీక ప్రమాణము చెయ్యక. బాగా ఆలోచిస్తే ఇక్కడ చెప్పిన మాటలో, అక్కడ ముందు ఏది గ్రంథం, దానియేలు గ్రంథంలో చదివిన మాటలో, దీన్ని బట్టి మాకు ఒక రాజు వస్తాడు. ఎప్పటికి కూడా ఒక రాజు వస్తాడు, ఆయన ప్రభుత్వం చేస్తాడు. ఇదిగో సకల రాష్ట్రాలన్నీ, ఇదిగో ఇశ్రాయేలు దేశం ఏదైతే ఉందో, మేమున్న ప్రదేశం ఏదైతే ఉందో, ఇదిగో దేవుడు మాకు దావీదు నుంచి వస్తాడు, ఆ చిగురు వస్తుంది, ఇదిగో రాజ్య పరిపాలన చేస్తాడు, నివసిస్తాడు. ఇంకా ఇదే కాకుండా ఇంకేం చేస్తాడంటే యెరూషలేములో మందిరం కడతాడు. ఆయన పరిపాలనే ఉంటుంది, ఎవరి పరిపాలన ఉండదని నమ్మకం వాళ్ళది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. మీకు అర్థమవుతుందంటే దానియేలు గ్రంథంలో చెప్పబడింది కానీ, ఇర్మీయా గ్రంథంలో చెప్పబడింది కానీ, వాళ్ళ విశ్వాసం ఒక్కసారి దేవుడు వాగ్దానం చేశాడు. ఇవన్నీ యూదులకు చెప్పిన మాటలే. దానియేలు గ్రంథం అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, దానియేలు గ్రంథం ఎక్కడి నుంచి రాయబడింది, ఇశ్రాయేల్ ప్రజలందరూ చెరలో ఉన్నప్పుడు యూదులకు దేవుడు చేసిన ప్రవచనం, వాగ్దానం. ఇర్మీయా గ్రంథం కూడా ఏంటి, ఇర్మీయా గ్రంథం కూడా ఎప్పుడు రాయబడింది, అది కూడా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చెబుతున్న మాటలు, చెరకు వెళ్ళక ముందు. అంటే ఇక వాళ్ళకు ఒక మాట, ఒక నోటెడ్ ఒకటి అయిపోయింది. మనకు ఒకటి ఉంది ఇప్పుడు, రాకడా, ఆయన రాబోతున్నాడని, రాకడని మనం ఎలా విశ్వసిస్తున్నామో, మాకు కూడా ఒక రాకడ ఉంది. ఒక నీతి చిగురిని పుట్టిస్తాడు, అతను వస్తాడు, ఇదిగో రాజ్య పరిపాలన చేస్తాడు. ఇదిగో యెరూషలేము నుంచే ఇశ్రాయేలు గొప్పగా నిర్బంధం లేకుండా, చూడండి, ఇశ్రాయేలు ఏ భయము లేకుండా నిర్భయముగా నివసిస్తారో అనే విశ్వాసం వాళ్ళకి ఇప్పటికే ఉంది. మీరు చూసారా, ఒక వీడియో చూసారా, మన ఫ్రాన్సిస్ గారు వాళ్ళ అబ్బాయి వీడియో అప్లోడ్ చేశాడు యూదుల గురించి. గుంటూరులో యూదులు ఉన్నారని. వారిని కూడా అడగండి, వారు కూడా ఏం చేస్తారంటే, వారు కూడా మనం నమ్మిన యేసుప్రభుని, ప్రాణం ఇచ్చిన యేసుప్రభుని, సిలువబడిన యేసుక్రీస్తు వారిని నమ్మరు ఎప్పటికీ. ఇదిగో మాకు ఒక ఆయన వస్తాడు, మేము ప్రపంచమంతా చెల్లాచెదిరిపోయి ఉన్నాం కదా, మేమందరం ఏదో ఒక రోజు ఎక్కడికి వెళ్తాము, మేము ఇజ్రాయేల్ దేశం వెళ్తాము. ఇజ్రాయేల్ దేశం వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ వాగ్దానాలు నెరవేరుతాయి అని ఇది పట్టుకుని ఉంటారు వాళ్ళు. ఇంకో విషయం చెప్పనా, వీళ్ళు అనుకున్న దానికి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో వీళ్ళు అనుకున్న దానికి ఇంకా బలంగా ఉండేటువంటి ఒక మాట ఉంటుంది. అదొకసారి చూద్దాం. 9:25లో దానియేలు గ్రంథం 9:25 చూద్దాం. బాగా వినండి. 9వ అధ్యాయం 25వ వచనం బాగా వినండి. అక్కడ ఇర్మీయా గ్రంథం కానీ, దానియేలు 7వ అధ్యాయంలో కానీ మనం చెబుతున్నాం, ఏమని చెబుతున్నాం, ఆయన రాకడొస్తుంది, ప్రభుత్వం చేస్తాడు, అంతము లేని రాజ్యం అది, అంతము లేని పరిపాలన చేస్తాడు ఆయన, ఇదిగో శాశ్వత రాజ్యం అని చెప్పాడు కదా. ఇప్పుడు 9వ అధ్యాయం 25వ వచనం చదివితే, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞను బయలుదేరు సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చి వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించు. బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒక అభిషక్తుడు వస్తాడు, దానియేలు గ్రంథం కానివ్వండి, ఇర్మీయా గ్రంథం కానివ్వండి, ఒక అభిషక్తుడు వస్తాడు. అతను యెరూషలేమును ఏం చేస్తాడంట, మరలా కడతాడు. అప్పుడు మనదే రాజ్యం, మన రాజే రాజు, ప్రపంచానికి రాజ్య పరిపాలన చేస్తాడు. యెరూషలేముని మరలా కడతారు, ఒక అభిషక్తుడు వస్తాడు. ఈ మాటల మీద బేస్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఈ మాట మీద బేస్ అయిపోయి ఉండి చూసారా, కొండవీడు బాబురావు గారు ఎవరో వీడియోలు చేస్తుంటాడు, ఏం చేస్తా తెలుసా, ఎర్రన పెయ్యి దొరికేసింది, ఇదిగో యెరూషలేములో బలులు ప్రారంభమైపోతాయి, ఆయన రాకడ దగ్గర పడిపోయింది అంటాడు. అసలు ఎర్రన పెయ్యికి, తెల్ల పెయ్యికి, ఆవు దూడకి, గేదెకి రాకడకి సంబంధమే లేదు అసలు. మరి ఏంటి అలా చెబుతున్నారంటే అది ఏంటంటే, ఈ మాటలు ఎలాగైతే ఉన్నాయి చూడండి, ఇర్మీయా గ్రంథంలో చదివారు, దానియేలు గ్రంథంలో చదివారు, ఇక్కడ చదువుతున్నారు. ఈ మాటలను బట్టి ఏముందో చెప్పండి, దావీదు నుంచి ఒక చిగురు వస్తుంది, అతను రక్షిస్తాడు, అతడు ప్రభుత్వం చేస్తాడు. ఆయన ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది అంటారా, అంతము లేనిదిగా ఉంటుంది అన్నాడు. అవునా కదా, అంతం లేనిదిగా ఉంటుంది ఆయన ప్రభుత్వం అన్నారు. దీనికోసం ఎదురు చూసే వారి మధ్యనున్న ఎదుగుతూ యేసుక్రీస్తు వారు నమ్మలేదు. ఇదిగో మాకు ఒక రాజు ఉన్నాడు, మాకు ఒక రాజు వస్తాడు, వాగ్దానాలు ఉన్నవి, నమ్మలేదు. ఆ తర్వాత అపోస్తులు కూడా నమ్మలేదు. అందుకనే కొట్టించడము,
చంపించడము. ఇదిగో ఇతను రాజు కాదు, ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రాన్ని పాటించాలని. అప్పటి నుంచి ఎప్పటి వరకు నిజంగా ఒక విషయం చెప్పాలంటే, ఆజ్ఞను పాటించే విషయంలో యూదులను మించిన వారు ఎవరో ఉండరు. మనం రేకాబీయుల గురించి చెప్తాం మనం, అవునా కదా? తెలుసు కదా, రేకాబీయుల గురించి దేవుడు చెప్తాడు ఇర్మీయా గ్రంథంలోనే. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పితరుడు చెప్పినటువంటి, ఎవడో పితరుడు చెప్తున్నటువంటి మాటను బట్టి తరతరాలు అదే మాట మీద ఇల్లు కట్టుకోరు, పొలాలు కొనుక్కోరు, వ్యవసాయం చేయరు, గుడారాలు వేసుకునే బతుకుతారు వాళ్ళు, ద్రాక్షారసం తాగకుండా, ఒక మనిషి చెప్పిన మాటను బట్టి. వాళ్ళు అంతరించిపోయారు. కానీ యూదులు ఎప్పటికీ ఉండి ఈ పాటిస్తారండి. వాళ్ళు ఏ పాటిస్తారు? ఈ ఆజ్ఞలు, ఇగో ప్రవచనం ఉంది, ప్రవచనం ఉంది, ప్రవచనం ఉందని ఇదే బోధ పాటిస్తారు. చాలామంది ఇవే పాటిస్తారు యూదులు ఎప్పటికీ. మరి ఎందుకు ఇవి నెరవేరలేదా? ఒకటి చూసాం. ఏం చూసాం మనం? అభిషక్తుడు వస్తాడు, ఒకటి. 2, ఆయన రాజ్యం చెప్పండి అంతము లేనిది. 3, దావీదు చిగురని చెప్పాడు, అవునా కదా? చిగురు గురించి అర్థం కావాలి, అభిషక్తుడు ఎవరో అర్థం కావాలి. తర్వాత అంతము లేని రాజ్యం అంటే ఏంటో అంటే వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళు ఇంకా వస్తాడు. వాళ్ళు ఇంకా దేన్ని బేస్ చేసుకుని అంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది తెలుసా, 1000 ఏండ్ల పరిపాలన గురించి. ఎందుకులే కానీ ఆయన వస్తాడు, 1000 సంవత్సరాలు ప్రభుత్వం చేస్తాడు భూమి మీద. ఎవరో? యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయన ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే లోకములు, అధికారులు, లోక సంబంధులు పరిపాలించే ప్రభుత్వం అనుకుంటారు ఎప్పటికీ యూదులు. అస్సలు సంబంధం లేదు. అసలు ఇంతకీ అభిషక్తుడు వచ్చాడా? ఎక్కువగా మత్తయి సువార్త ఫస్ట్ రాయబడింది యూదులకే, వాళ్ళకి అర్థం కావాలని. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడండి, క్రీస్తు అనే ఇక్కడ పుట్టినోట్లు ఏముంది చూడండి, ఎవరంట? క్రీస్తు అనే శబ్దమునకు ఏది, ఈ హెబ్రీ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటయ్యా అంటే చెప్పండి, అభిషక్తుడు. ఈ శబ్దానికి అర్థం అభిషక్తుడు. ఎందుకు చెప్తున్నాడు మత్తయి గారు? ఎందుకు చెప్తున్నాడు అసలు మత్తయి గారు? అంటే అభిషక్తుడు అనేటువంటి ఆయన ఆల్రెడీ వచ్చేసాడు అని చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దానియేలు గ్రంథంలో చెప్పిన ప్రవచనాన్ని బట్టి అభిషక్తుడు కోసం వస్తాడు, యెరూషలేమును ఏం చేస్తాడు? కడతాడు, మనల్ని పరిపాలిస్తాడని ఎదురు చూస్తున్నాడు. కానీ ఇక్కడ మత్తయి గారు ఏం చెప్తున్నారు? అభిషక్తుడు, చెప్పండి, అభిషక్తుడు వచ్చేసారు. అదే దానియేలు గ్రంథంలోకి కిందకి చదివితే అక్కడ అభిషక్తుడు అన్న చోట మెస్సయ్య అని ఉంటుంది. ఎక్కడ? అభిషక్తుడు అనే చోట దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25, 26 వచనాల దగ్గర. అంటే అభిషక్తుడు అంటే ఏమని చెప్తుంది? ఆ శబ్దానికి అర్థం ఏంటి చెప్పండి? శబ్దానికి అర్థం ఏంటి? మెస్సయ్య. ఇప్పుడు క్రీస్తు అనే శబ్దానికి అర్థం ఏంటి? అభిషక్తుడు. ఇప్పుడు మెస్సయ్య, ఇదిగో ఇశ్రాయేలులకు వాగ్దానం చేయబడిన మెస్సయ్య వచ్చేసాడు అని చెబుతున్నారు అనమాట. ఎవరు చెప్పండి? అందుకునే అపోస్తలుడు. అందుకునే అపోస్తల కార్యంలో మీరు ఇందాక చదివినప్పుడు ఏమంటాడు తెలుసా? ఏదో రకంగా వీళ్ళ బెదిరిపెట్టి ఈ యేసునామం ముయించేయాలి. ఇంతకీ వాళ్ళ రక్షకుడు ఆయనేనని ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. మీకు అర్థమైందా? చిన్న మాట, మన ఉదాహరణకు ఒక మాట మాడతాం. సంకలో ఎవరిని? పిల్ల కాదా, పిల్లోడినే. సంకలో పిల్లోడిని పెట్టుకుని వచ్చేసిన అభిషక్తుడిని వదిలేసి ఇంకా వస్తాడని ఎదురు చూపు చూస్తారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఇంకా వస్తాడని ఎదురు చూపులు, ఇంకా వస్తాడని ఎదురు చూపులు. అందుకని అంటాడు అపోస్తల కార్యాలు ఏమన్నాడు తెలుసా? చదవండి. క్రీస్తు అంటే ఏం చెప్తున్నాడు అక్కడ ఏమని చెప్తున్నాడు? క్రీస్తు అంటే ఆయన ఏం చెప్తున్నాడు? అభిషక్తుడు. 21వ వచనంలో మీరు చదివితే, 21వ వచనం చదివితే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల నుండి వారి పాపముల నుండి ఆయన రక్షించును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు. యేసు అంటే అర్థం ఏంటి? శబ్దానికి ఏంటి? రక్షకుడు. అంటే వీళ్ళ ప్రవచనాలు ఏమైపోయినాయి? నెరవేర్పు అయిపోయినాయి అని వాళ్ళకి ఏమి లేదు తెలుసా?
అంటే అపోస్తుల బోధ అంటే చెప్తున్నాను మీకు, చాలా జాగ్రత్తగా వినండి. మనం నమ్మే బోధ, మనం వినే బోధ, వినే అక్షరాలు కూడా ఎలా ఉండాలయ్యా మీరు ఆలోచిస్తే, భాషలు మాట్లాడారు ఎవరు? అపోస్తులు భాషలు మాట్లాడారు. మాట్లాడారా? మాట్లాడలేదా? ఇప్పుడు భాషలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అపోస్తులు భాషలు మాట్లాడినప్పుడు, వాళ్ళ భాష ఎదుటోళ్ళకి అర్థమైందా? సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిందా? సంఘానికి క్షేమాభివృద్ధి కలిగింది. అయితే ఇప్పుడు మాట్లాడే భాషలను బట్టి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందా? కలుగుతుందా? ఏ విధంగా కలుగుతుంది చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అంటే క్షేమాభివృద్ధి కలిగే విధానం ఇక్కడ అపోస్తులు చేస్తున్న బోధ ఏంటయ్యా అంటే, యూదులకి ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పటికీ అర్థం కాలేదు. ఇదిగో రాజు వస్తారని ఆల్రెడీ ఇక్కడ ఆ మత్తయి గారు ఏం చెప్తున్నారు? అభిషిక్తుడు ఏం చేశాడు? వచ్చేసాడు. ఒక్కసారి అదే మత్తయి గారిని 16వ అధ్యాయం 13వ వచనంలోనికి వెళ్తే, 16వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం కొన్ని మాటలు మనం ఆలోచిస్తే ఒక చక్కని మాట మనకు కనబడుతుంది, చూద్దాం. వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. ఎవరు ఏం చేస్తున్నారంటే, అందరూ ఏమనుకున్నారు? ఈయన గురించి డౌట్ వచ్చేసింది. వాళ్ళేమో ఏలియా అనుకుంటున్నారంట కొంతమంది, చెప్పండి. కొంతమంది అంట యోహాను అనుకుంటున్నారంట. తర్వాత ఇర్మియా అనుకుంటున్నారంట. అర్థం కాలేదు అప్పటికే. అంటే అర్థం ఏంటి? ఏలియా వస్తాడని ఉంది, వచ్చేస్తాడు. ఇర్మియా ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పండి, వచ్చేసారు. యేసుక్రీస్తు వారి కంటే ముందుగానే వచ్చేసారు. తర్వాత చదివితే, అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగినందుకు, సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు దానికి కూడా అర్థం ఏంటి? క్రీస్తు అంటే అభిషిక్తుడు. దేవుడు అభిషేకించగా దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం కానీ 7:14 కానీ 9:25 కానీ చెప్పబడిన ప్రవచనాల్లో వచ్చిన అభిషక్తుడు నువ్వని ఎవరు నమ్మారు? చెప్పండి? శిష్యులు, ఆ యూదులు, పేతురు గారు వీళ్ళు నమ్మారు. ఈరోజు కూడా అంతే. యేసుక్రీస్తు వారిని నమ్మకుండా వాళ్ళు ఇంకా వస్తాడు, రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చాడు ఆయన. ఆయన రాజ్యం ఏ రాజ్యం? ఈ లోకానికి సంబంధించిందా? ఈ లోక సంబంధించిన రాజ్యం కాదు. వాళ్ళు ఈ లోక సంబంధించింది అనుకుంటారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఆయన అభిషక్తుడు ఎప్పుడో చెప్పండి వచ్చేసాడు. మత్తయి గారి తర్వాత ఎవరుంటారో? మార్కు గారు కూడా చెప్తారు, మొదటి వచనంలోనే అభిషక్తుడు వచ్చేసాడు. మార్కు గారు కూడా కాదు, ఇంకెవరు? యోహాను గారు కూడా చెప్తారు. ఏమని తెలుసా? అభిషక్తుడు వచ్చేసాడు అని చూద్దాం. మార్కు అధ్యాయం 1 వచనం, మార్కు సువార్త. చూడండి, యేసుక్రీస్తు ఎందుకు స్టార్టింగ్లోనే అభిషక్తుడు అని చెప్తున్నాడు? ఫస్ట్ వాక్యం ఎవరికి అర్థం కావాలి? యూదులకు అర్థం కావాలి. ఇశ్రాయేల్లో నశించుచున్న వారి యొద్దకే కానీ నేను, ఎవరి యొద్దకే నేను అంటే నశించి ఫస్ట్ యూదులకు అర్థం కావాలి. ఇప్పుడు మీకు అర్థమవుతేనే కదా మీ పిల్లలకి మీరు నేర్పుతారు. మీకు అర్థమవుతే బాలుడికి నడవలసిన త్రోవ వాళ్ళకి నేర్పండి. వాళ్ళకి నేర్పాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోధా జాతిని దేవుడు కాపాడి, ఇదిగో ఫస్ట్ నాటి నుంచి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు వచ్చిన 12 గోత్రాల్లో 11 గోత్రాలు తీసిన యోధా గోత్రాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఉంచాడయ్యా? ఎందుకు ఉంచాడు చెప్పండి? ఆ గోత్రంకి వాగ్దానం చేశాడు కాబట్టి ఉంచాడు. ఆ గోత్రం నుంచి రక్షకుడిని పంపిస్తాను కాబట్టి పంపించాడు. ఆ రక్షకుడు ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు అభిషక్తుడు వచ్చేసాడు. ఆ అభిషక్తుడి గురించి వీళ్ళకి ఏం చేయట్లేదు, అర్థం కావట్లేదు. అభిషక్తుడు ఏం చేస్తాడని చెప్పాడు? భూమి మీద ఏం చేస్తాడంట? రాజ్య పరిపాలన ఏం చేస్తాడన్నాడు. పరిపాలన చేశాడా? అదే 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందును నా తండ్రి ఈ సంగతులు మీకు బయలుపరచగానే నరుడును మీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చూడండి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఇదే రాజ్యం, సంఘం అంటే. ఏ బండ మీద కడతానన్నాడు? ఈ బండ మీద. ఏ బండ మీద? పేతురు అనే
బండ మీద కాదు సంఘాన్ని కడతాం. పైనుంచోండి. యేసుక్రీస్తు యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, అభిషిక్తుడు. యేసుక్రీస్తు అనే బండ మీద కడతానన్నాడు సంఘం. అదే రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యం. చూడండి, తరతరములు ఆయన రాజ్యం నిలుచును, శాశ్వత కాలమైన రాజ్యం ఉండునంటే మీరు బాగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు కట్టిన సంఘం, యేసుక్రీస్తు వారు చెప్పిన వాక్యం, యేసుక్రీస్తు వారు నిలిచిన రాజ్యం, సంఘం ఏదైతే ఉందో ప్రపంచ అంతం వరకు ఖచ్చితంగా ఉంటుంది. దీంతో లింకప్ ఏది ఉంటుందయ్యా అంటే ఏది ఉంటుందో తెలుసా? ఇస్లాంలో కూడా ఉంటారు. మీకు అర్థమైంది? ఎందుకంటే దేవుడు ఏం చేసేసాడు? వాగ్దానాలు చేశాడు అంతం వరకు. ఇప్పుడు రాజ్యాన్ని ఇదే అన్నాడు, ఈ బండ మీద నేను ఏం కడతాను అన్నాడు? సంఘమును కడతాను. ఈ బండ మీద నేను సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరవనియు నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులు నీ ఏం చేస్తానన్నాడో? నీకు ఇస్తానంటున్నాడో. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే పరలోక రాజ్య స్థానం ఎవరికి ఇస్తానన్నాడో? ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే యూదుడికి ఎందుకు ఇస్తానన్నాడో. చాలామందికి పరలోక రాజ్య తాళం యేసుక్రీస్తు వారని, యేసుక్రీస్తు వారి ద్వారానే పరలోక ప్రయాణమని యూదుల్లో చాలామందికి అర్థం కాలేదు. కొంతమందికి అర్థమైంది. ఆ అర్థమైన వాళ్ళు మొదటివాడుగా కనపడే ఆయన ఎవరు చెప్పండి? పేతురు గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సత్యవాక్యాలు ఎవరికి అర్థం కావు. సత్యవాక్యాలు ఏది చెప్పినా వాక్యం అనుకుంటారు. ఇదిగో పరలోక రాజ్యం నీకు ఇచ్చాను, పరలోక రాజ్యం నీకు ఇచ్చానంటే అర్థం ఏంటి? ఆ రోజు పరలోక రాజ్యము యూదులకి ఇచ్చాడు ఫస్ట్. ధర్మశాస్త్రం ద్వారానే కదా నీతిమంతులు అయ్యేవారు. మరి వాళ్ళు ఏం చేశారు? చూడండి మత్తయి సువార్తలో, అదే మత్తయి గారు చెప్తూ ఉంటారు. పరలోక రాజ్యం నిమిత్తం వాళ్ళు ఏం చేస్తారో ద్వారాలు మూవ్ చేశారు. చూడండి ఒకసారి 23వ అధ్యాయం 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూస్తారు. ఇప్పుడు మనుషుల ఎదుట పరలోక రాజ్య తాళాలు ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. బాగానండి, పేతురు గారికి ఇచ్చాడు. మనుషులు ఎదుట వీళ్ళందరూ ఏం చేశారు? పరలోక రాజ్యాన్ని మూసేశారు. ఇప్పుడు మూసేసిన పరలోక రాజ్యపు తాళం చేతులు ఎవరికి ఇచ్చారు? చెప్పండి, ఎవరికి ఇచ్చాడు? మీకు అర్థం కావట్లేదా? దేవునికి స్తోత్రం కలుగు. ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి ఇచ్చాడు. విన్నారు? ఇక్కడ ఉన్నారా లేరా? ఉన్నారు అందరూ? దేవునికి స్తోత్రం కలుగు. తాళం ఎవరికి ఇచ్చాడు? వీళ్ళేమో మూసేశారు. మూసేసడం వల్ల ఏం జరుగుతుంది? మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని మీరు ఏం చేస్తారంట? ప్రవేశింపనివ్వరు. అంటే అర్థం ఏంటి? ఆ లాక్ గురించి మీరు చెప్పరు. చెప్పండి, ఆ ఫోన్ లాక్ తీయవు, ఆ ఫోన్ వాళ్ళని వాడుకోనివ్వు అన్నట్టుగా మీరు ఆ పరలోక రాజ్యం గురించి మీరు ఆ తాళం తీయరు, మూసేశారు. ఆ తాళం తీసుకుని నేను ఎవరికి ఇచ్చాను? పేతురు గారు ఇచ్చాను. దాన్నే అపోస్తుల బోధ అంటారు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ బోధలోనుంటేనే పరలోక తాళం చేతులు ఏంటి ఓపెన్ అవుతాయి. తాళం చేతులు అపోస్తుల దగ్గర ఉన్నాయి. నీకు అర్థమవుతుందా? ఒక స్థలంలో నువ్వేం చేసావు? నువ్వు చక్కగా టెంట్ వేసుకుని కూర్చున్నావు, ఇది నాదని పెట్టుకున్నావు. ఆ స్థలం కాగితాలు కలిగినోడు ఒక చోట ఉన్నాడు. ఇప్పుడు ఎవరిదవుద్ది? టెంట్ వేసి కూర్చున్న నీదవుద్దా? డాక్యుమెంట్స్ కాగితాలు ఉన్నవాడిదవుద్దా కదా? సేమ్ ఇది కూడా అంతే. పరలోక రాజ్యం మేము వెళ్తాం, పరలోక రాజ్యం మాది, ఇదిగో ఆయన ఒక రకంగా వస్తాడని ఎదురు చూస్తున్న యూదుల విశ్వాసం అది. కానీ ఆల్రెడీ ఇక్కడ పరలోక రాజ్యపు తాళాన్ని ఇదిగో సంఘం ద్వారా ఓపెన్ చేసి, ఇదిగో ఈ సంఘము ఆరాధన ఏదైతే ఉందో క్రీస్తు అనేటువంటి తాళం చేయి ద్వారా, ఇదిగో నేనే మార్గమని చెప్పండి, నేనే సత్యమును, నేనే జీవనని ద్వారాన్ని డోర్ ఓపెన్ చేశాడు. కానీ మీరు ఇంకా ఏం చేస్తున్నారంట? ఎదురు చూస్తున్నాడు. ఇది అపోస్తుల బోధ. మరి అపోస్తుల బోధలోనే మనం ఉంటున్నాం కదండి, అపోస్తుల సావాసంలోనే మనం ఉంటున్నాం ఏంటంటే చాలామంది నమ్ముతారు. ఇదిగో అందరూ కూడా ఒక చోట కూడబడతారంట. ఒక చోట కూడబడినప్పుడంట ఇదిగో మందిరం కడతారంట. ఆ మందిరం చాలా సంఘాలు చెప్తారు. అసలు యేసుక్రీస్తు రాకడకి యెరూషలేములో మందిరంకి ఏమాత్రము సంబంధమే బైబిల్ బేసిక్లో లేదు. ఇదిగో యుద్ధాలు జరిగిపోతున్నాయి. యుద్ధాలు ఏం చెప్పాడు? యుద్ధాలు వస్తే రాకడదని చెప్పలేదు. రాకడకి ఇవేమన్నాడు? సూచనలు అన్నాడు. యుద్ధాలు ఏమన్నాడు? రాకడకు సూచనలు. మబ్బేంటి? మబ్బు కిందకి రాదు. మబ్బులో నుంచి వర్షం రావడానికి వర్షం సూచన ఏంటి? మబ్బు. అవునా కదా?
అలాగే రాకడ సూచనలు ఏంటివి? యుద్ధాలు. అది ఇప్పుడే జరుగుతుంది, ఎప్పటి నుంచో కూడా జరుగుతున్నాయి. అంటే ఈ సూచనలు మాత్రమే, అంతేగాని ఇదిగో వాళ్ళ మందిరం కడతారు అసలు సంబంధం లేదు. శరీరులు చేసే పనికి సంబంధం లేదు ఆయన రాకడికి. ఇది బోధ. ఇప్పుడు మరి ఇంకొకరు చాలామంది చెప్తారు కదా, సముద్రం నుంచి ఏదో వచ్చేస్తుంది. ఏమవుతుంది సముద్రంలో? ఏమొచ్చేస్తుందంట? విన్నారా వినలేదా? సముద్రం నుంచి ఏదో వచ్చేస్తుంది, రాకడ వచ్చేస్తుంది. అది దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇదిగో పరలోకపు రాజ్యం తాళం చేతులు ఎవరికి ఇచ్చేశాడు? మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ బోధ విన్నా, మీ బోధ ఎలా ఉండాలయ్యా అంటే అపోస్తుల బోధ ఏదైతే ఉందో చెప్పండి. అపోస్తుల బోధ ఏముంది? ఏదుంది చెప్పండి? వాళ్ళ బోధ ఎలా ఉంది చెప్పండి? యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానం చెప్పండి ప్రకటించేది. మీరు లోకసువార్త 2:11 చదవండి. అక్కడ కూడా రాకడ గురించి, యేసుక్రీస్తు ఫస్ట్ జననం గురించి ఉంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అది ఎక్కడ చెప్పబడింది? అది ఎక్కడ చెప్పబడింది? ఏ దేశంలో? ఎవరున్న చోట? యూదుల మధ్యనే కదా అది జరిగింది. కన్యక కంటాదని యెషయా గ్రంథంలో ప్రవచనం ఉందని, ఆ ప్రవచనం మా మధ్యన మాలో నెరవేరుతుందని, మా ఇంట్లో అంటే యోధాజాతిలో, మా యోధాజాతిలో ఉన్న ఒక కన్యకే కంటాదనే గ్రహింపు వారికి ఏం చేయలేదంట? గ్రహింపు రాలేదు. ఆ యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనం ఇదిగో దావీదు పట్టణంలో జరుగుతుంది. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో పుట్టారు? ఎక్కడ పుట్టారంట? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ? ఆ దావీదు పట్టణంలో పుట్టారు అనేటువంటి సందర్భం వాళ్ళకి ఏం చేయలేదంట? గ్రహింపు రాలేదు. ఈరోజు కూడా సత్యవాక్యం తెలియకుండా, వాక్యం అంటే అర్థం కాకుండా, ఏదైనా వాక్యమే, ఎవరైనా చెప్పేది వాక్యం ఎప్పుడు అనుకోకూడదు. ఆ తాళంచి ఎవరి దగ్గర ఉంటుంది? ఈ బోధ చేసే అపోస్తుల దగ్గర ఉంటుంది. ఈ బోధ చేసే వాళ్ళు బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసండి? మీరు లోకమునకు ఎవరనుకున్నారు? ఏమని చెప్పాడు? మురికి. సత్యవాక్యం చెప్పేవాడు లోకానికి మురికి. లోకానికి ఇంకెలా ఉంటాడు? పెంట. చూడండి ఎలా పోల్చాడో. మరి చాలామంది మేము రిచ్, మా తర్వాత ఏదానని అన్నట్టు ఉంటున్నారు. లోకానికి ఎలాగుంటారు? సత్యాన్ని బోధించేవాళ్ళు మురికిగా, తర్వాత ఎలాగుంటారు? పెంటగా ఉంటారు. మరి ఇప్పుడు చెప్పేవాళ్ళు చెప్ప బడా బడా అనేవాళ్ళు ఎలా ఉంటున్నారు? వాళ్ళు జనం ఉంటే మనం జైలు కొట్టేస్తాం. అయ్యి బాబు ఎంత పెద్ద సంఘము, వాక్యం ఉండాలి అక్కడ, జనం ఉంటే కాదు. ఇంకో సేవకుడికి ఫాలోవర్స్ ఉంటారు, కోట్లు వేసుకుని తిరుగుతాడు, కార్లు, అంతస్తులు. ఆది అపోస్తులుడు పొలాలు కొనుక్కున్నారా, అమ్మారా? చెప్పండి. ఆస్తులు కూడబెట్టుకున్నారా? చెప్పండి. ఆస్తులు కూడబెట్టుకున్నారా? మొత్తం వదిలేసుకున్నారా? మరి కూడబెట్టుకునే బోధ అపోస్తుల బోధ, ఎవరి బోధ? బాగా ఉండడానికి ఒకటి కట్టుకో తప్పులేదు, వెళ్ళడానికి ఏదో చేసుకో తప్పులేదు, తినడానికి ఏదో చేసుకో తప్పులేదు. కానీ ఏంటి తెలుసా? ఆస్తులు పోగేసుకునేది అపోస్తుల బోధ కాదు, అపోస్తుల సహవాసం కాదు, అపోస్తుల బోధలో లేదు. చాలామంది మనకలాంటి వాళ్ళే కూడా పెద్ద పెద్ద సేవకులు వస్తున్నారు, కారు దిగ్గానే ఫోటో దిగి, ఆయనతో నేను ఫోటో దిగానని ఏం చేస్తున్నా? ఫ్రేమ్ కట్టి అక్కడ పెట్టించుకుంటావు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పుకునేది ఏంటి? ఇప్పుడు ఏ బోధలో ఉన్నావు నువ్వు అంటే చాలా చోట్ల గుర్తుపెట్టుకోండి అని ఒకటి చెప్తున్నాను. ఆ మనిషిని మనం ఎవరినైతే ఆరాధిస్తామో ఆ మనిషి శిక్ష పడుతుంది, ఆరాధించే వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది. ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అపోస్తులు చెప్పారు, వాళ్ళు బోధ చేసేటప్పుడు ఏమన్నారు తెలుసా? మా దగ్గర ఏమీ లేదు, యేసునామములో నువ్వు నిలబడన్నారు అంతే. అపోస్తులు బోధ చేసేటప్పుడు వాళ్ళని వెంబడించిన స్త్రీలు కూడా ఏం చేశారు? అయ్యా సువార్తకి వెళ్తున్నారా? ఇదిగో మాది ఇది అమ్మేస్తున్నాం, ఇది ఇచ్చేస్తున్నాం, ఇదిగో సువార్తకు అమ్మనంటే ఏ అపోస్తులు చచ్చిపోవడం కొరకు సేవ చేశాడు కానీ వెనకాల ఉన్న వాళ్ళ జనాల కోసం పోగు చేసుకుని సేవ చేయలేదు. చేశాడా? లేకపోతే పోగు చేసుకున్న తర్వాత సేవకు వచ్చారా? బతుకు తెరువు కోసం సేవకు వచ్చారా? చచ్చిపోవడానికి సేవకు వచ్చారా అపోస్తులు? ఆ బోధ, ఆ సహవాసం, మిమ్మల్ని నడిపించే సేవకుడు, మీరు వెళ్ళే బోధ, మీరు వెళ్ళే సహవాసం అపోస్తులు బోధను అనుసరించుందా? లేకపోతే డబ్బులకు అనుసరించుందా? లేకపోతే కట్టడాలను అనుసరించుందా? జనాలను బేస్ చేసుకుని ఉందా?
ఎలాగుందో మీరు వెళ్ళే సహవాసం, మీకు బోధించే బోధకుడు ఎలా ఉన్నాడో, బోధన అనుసరించి బ్రతుకుతున్నాడా, ఇది కష్టపడి దేవుని సేవ చేయాలని బోధిస్తున్నాడా, లేకపోతే కష్టపడకుండా బతకాలి, మిమ్మల్ని మీ చేత పోగు చేసుకుని బ్రతకాలని ఏంటంట సేవ చేస్తున్నాడని గమనించుకోవాల్సింది ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? వినేవాళ్ళ బాధ్యత. అపోస్తుల బోధ అంటే అదే. అపోస్తుల సహవాసం అంటే అదే. ఈ లోక సంబంధమైన మీద ఆశ పెట్టుకోరు వాళ్ళు. ఒక మాట చూడండి మొచ్చుకి వాళ్ళు ఎలా బ్రతుకారు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చూద్దాం. చాలా విలువైన సంగతి. వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, చదువు ఏముంది, ఏముంది ఇక్కడ? ఉమ్, 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 ఉమ్. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట మనము ఆలోచిద్దాం చాలా జాగ్రత్తగా. 2వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా, సహోదరుడని తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. మా ద్వారా ప్రతి స్థలమందు, చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం, అభిషక్తిని గూర్చిన జ్ఞానం, శాశ్వత కాలం పరిపాలించే రాజును గురించినటువంటి జ్ఞానము యొక్క సువాసన కనుపరచవలనని ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి, చెప్పండి, స్తోత్రం. ఏం కనపడుతుందంట? కింద మాట చదవండి, మీకు అర్థమవుద్ది. కింద మాట, రక్షింపబడి వారి పట్లను నశించి వాక్యాన్ని బోధించేవాడిని, దేవుని మీద ఆధారపడేవాడిని. అంటే మీరు నన్ను వాసన చూస్తే నేను ఏ వాసన రావాలి? క్రీస్తు వాసన, సువార్త వాసన, ఆయన రాజ్య వ్యాప్తిలో పనిచేసే వాసన రావాలి. నేను డబ్బులు పోగు చేసుకునేది కాదు. అదే ఏ బోధ అంటున్నారు మీరు? ఏ బోధ అంటున్నారు? మహాతల్లి వెళ్తుందిలే, నేను 3000 మంది ఉన్నటువంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, ఆ 3000 మంది ఉన్న ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? వెనకాల ఏముంది తెలుసా నీకు? ఏం పూజ చేసుకున్నారో తెలుసా నీకు? మనుషులు కాదు ముఖ్యం, మనకేది ముఖ్యమంట? బోధ. ఆ బోధ బోధించేవాడు ఏ వాసన రావాలని చెప్తున్నాను ఇక్కడ? రక్షింపబడే వారి పట్లను, నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. దేవునికి క్రీస్తు వాసన వచ్చేస్తున్నామేమో. మమ్మల్ని పైనుంచి దేవుడు చూస్తున్నాడు. ఏ వాసన వచ్చేస్తున్నాం? అబ్బబ్బా, క్రీస్తు వాసన ఏంటి? ప్రజలను ప్రేమించే వాసన వచ్చేసాడు. సహించే వాసన వచ్చేసారు. ఏమంటే ఎన్ని కుట్రలు పన్నినా ఆ కుట్రల్లో వ్యతిరేకంగా కీడికి ప్రతికీడి చేయలేదు. ఆ వాసన వచ్చేసారు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో అలా బోధకుల్లో, పౌలు గారిలో, వాళ్ళలో దేవునికి అదే వాసన వచ్చేసారు అనమాట. క్రీస్తు ఏమైపోయాడంట? క్రీస్తు వాసన వచ్చేసారంట. ఈరోజు అంతే. మీకు బోధించే బోధకులు, మిమ్మల్ని నడిపించేవాళ్ళు, మీకు వాక్యాన్ని బోధించేవాళ్ళు, సువార్త విస్తరించాలనే వాసన రావాలి. అన్ని విషయాల్లో తగ్గించుకుని బ్రతకాలనే వాసన రావాలి. ఇదిగో లోక సంబంధమైన ఆస్తుల మీద ఆశలు పెట్టుకోకుండా ఉండే వాసన రావాలి. కింద మాట చూడండి ఎంత బాగుంటుందో. కింద మాట ఉండి చూడండి. కింద మాట, నశించిన వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాం. చూడండి, మేము దేవునికి ఏమో క్రీస్తు వాసన వచ్చేస్తున్నాం. ఇదిగో మా వాక్యం విని నశించిపోయిన వారికి ఏం వాసన అంట? మరణపు వాసన వస్తున్నాము. ఇదిగో రక్షింపబడే వారికి జీవపు వాసన నేనేం చేస్తున్నాం? మేము వచ్చేస్తున్నాం. నెక్స్ట్ మాట, కావున ఇట్టి సంగతులు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యం కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక, అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు అనేకులు ఉన్నారంట అక్కడ. దేవుని వాక్యాన్ని అప్పటికే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేవాళ్ళు అనేకులు ఉంటామంటే ఏంటి? గారడి సీమోను ఉన్నాడు. వీళ్ళు ఏం చేశాడు?
ఏం చేశాడు చెప్పండి? మనుషుల్లో గొప్పవాడిని అనిపించుకోవడానికి క్రియలు చేసేవాడు. గొప్పవాడిని అనుకునించే వరకు తన కొరకు సాక్ష్యాలు చెప్పించుకునేవాడు. గొప్పవాడిని అనిపించుకోవడం కొరకు బోధలు చేసేవాడు. మాకులా కాకుండా అనేకులు వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? కలిపి చెరిపేస్తున్నారు. మేము అలాంటి వారము కాము. కలిపి చెరిపేస్తారు చాలామంది వాక్యం. ఒక ఆయన చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిన కాడ నుంచి చెప్తున్నాడు ఆయన, పాస్టర్ గారు ఆయన, నీకు ఆడబిడ్డ పుడుతుంది, ఇది ప్రవచనం, దేవుడు చెప్పిన వాగ్దానం అని. అలా కన్సీవ్ అయిన కాడ నుంచి 10 నెలల వరకు అలా చెప్పుకుంటూ ప్రసంగాల్లో చెప్పేస్తూ కరెక్ట్గా డెలివరీ అయిన తర్వాత ఫోన్ చేశారు. అయ్యగారు, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా మాకు ఆడపిల్ల పుడుతుందని మీరు ఎలాగైతే చెప్పారో అలా జరగలేదు, మగబిడ్డ పుట్టాడని చెప్పారు. సాతాను బిడ్డ ఫోన్ పెట్టి అన్నాడు అంతే. అన్నాడు? సాతాను బిడ్డ. వెంటనే నువ్వు దేవుడు చెప్పని బిడ్డ పుట్టిందంటే అది నీ బిడ్డ కాదు. మరి ఎవరి బిడ్డ? గర్భఫలం దెయ్యమిచ్చి బహుమానమా? ఎవరిచ్చి బహుమానం? నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొరకు చీకట్లో బాణం వేసావు. ఆ బాణం ఇసురు ఖచ్చితంగా నువ్వు అన్నట్టు చెప్పింది జరిగితే ఏమైపోయినా అక్కడ జరగలేదని చాలా ఉంటాయి. అలాగా వాక్యాన్ని ఏం చేస్తారంట? అప్పుడే ఉన్నారు. కలిపి చెరిపి అనేకుల వలె ఉండక నిష్కపటము గల వారమై దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. చాలు. ఎవరంట? మేము దేవుని ఎదుట వాక్యాన్ని బోధిస్తున్నాం. మనుషుల మెప్పు కోసం కాదు. వాక్యం బోధించేటప్పుడు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఇదిగో ఆయనకి మేము భయపడి మేము ఏం చేస్తున్నాం తెలుసా? వాక్యాన్ని చెబుతున్నామంటారు. ఇదే వాళ్ళ బోధ. ఫైనల్గా మీకు 2 మాటలు చెప్తాను. మార్కు సువార్త 16-15 కానీ మత్తయి సువార్తలో 28-18 ఏంటి తెలుసా? ఈ రెండిట్లో సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్త చెప్పాలి, సువార్త చెయ్యాలని చెప్పే బోధ అంతా యేసుక్రీస్తు వారి మరణ సమాధి సువార్త అయితే అపోస్తుల బోధ. అనేకులను మత్తయి సువార్త 28-18 ప్రకారం సర్వలోకంలో సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నాకు శిష్యులుగా చెయ్యండి. ఇదిగో అతనికి దాసులుగా, సేవకుడికి దాసులుగా, పనివారిగా కాదు, యేసుక్రీస్తు వారి శిష్యులుగా చేయండి అని చెప్పేది అపోస్తుల బోధ. ఈ మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొచ్చు. చక్కగా మీరు ఏం చేయొచ్చు? వాక్యాలు వినొచ్చు. ఇంతకంటే వెరైటీగా ఎలా చెప్తారండి అనొచ్చు మీరు. వచ్చే వారం చిన్న వీడియో చూపెడతాను మీరు. ఒక ఆయన నాకులను పట్టుగా ఉండి ఇలా దొంగ మొక్కలాగా ఉండి ఏమంటున్నాడు తెలుసా? ఏదైనా వనములో వ్యభిచారం జరిగింది. ఎలా జరిగింది తెలుసా మీకు? పాము టిక్కుమంట అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. పాముకున్న అందానికి ఆకర్షితులైపోయి అవ్వమ్మ చకాచకమంట వ్యభిచారం చేసింది. పామును అవ్వమ్మ ఇద్దరు వ్యభిచారం చేస్తే టపీమని పుట్టినవాడే కయ్యోను. చిన్నపిల్లలు చెప్పుకుంటారు చూసారా కథలో. రాముడు అడవిలో వెళ్ళిపోయాడు. పుల్లలకని వెళ్తే ఒక ఉంగరం దొరికింది. ఉంగరం దొరకగానే అది సామాన్యమైన ఉంగరం అనుకుని చేతికెట్టుకున్నాడు. కానీ జాతకాన్ని మార్చే ఉంగరం అని కథలు చెప్తారు చూడండి. నిజం. ఆయన అలా చెప్తుంటే కొన్ని 100 మంది 1000 మంది ఆయన వెంబడిస్తూ, ఇంకో విషయం చెప్పనా, వాళ్ళ సంఘ పాస్టర్ గారు కూడా యేసుక్రీస్తు వారు. ఆయన బ్రన్హిమ్ గారు అనమాట. ఆయన మీద పాటలు కూడా ఉంటాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా, అపోస్తుల బోధలో మీరు ఎక్కడ వాక్యం వింటున్నా, ఒకవేళ మీరు వాక్యం వినేటప్పుడు మీ పాస్టర్ గారి మీదకి కోపం వచ్చినా, ఒకవేళ కోపం వచ్చి మీరు వేరే చోటకి వెళ్ళిపోయినా, ఆ బోధ ఏ బోధ అయి ఉండాలి చెప్పండి? మీకు ఇష్టమైంది ఉండకూడదు. ఎవరి బోధ ఉండాలి? కరెక్ట్గా చెబుతున్నాను. నన్ను ఖండించే బోధ అవ్వాలి. పాపం చేస్తే నన్ను హెచ్చరించే బోధ అవ్వాలి. పాపం చేస్తున్నాను తనకు అర్థమైన దశంభాగాల కోసం దండుకునే బోధ కాదు. నన్ను నిలదీసి నాలో పశ్చాత్తాపం కలిగించే బోధ కావాలి. నన్ను నిలదీసి అడిగి నిలబెట్టి ప్రభువులో కడిగేసే బోధ కావాలి. నేను రక్షణకు సిద్ధంగా ఉండి ఖండించి గద్దించే బోధ నాకు కావాలని మీరు వెళ్ళాలి. అదే చెప్పండి అపోస్తుల బోధ. ఆ బోధ చేస్తేనే ఊచకోత కోసి వాళ్ళని చంపేశారు. కానీ ఆ బోధ ఆగిందా? మీకు చెప్పేది అదే, మీ హృదయంలో నాటుతున్నది. అపోస్తులు చేసింది ఇదే. సంఘం అపోస్తుల బోధ
చాలా పర్ఫెక్ట్. తర్వాత సహవాసం చాలా కరెక్ట్గా చేసేవారు, సంఘం అంతా కలిసి. రొట్టె విరుచుట చాలా కరెక్ట్గా చేసేవారు. వీటిలన్నిటికంటే ఎక్కువగా ఎడతెగక ప్రార్థన చేసేవారు. అట్టి విధంగా దేవుడు మనల్ని ఉంచును గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడే మా తండ్రి, దేవా, ఎక్కడికి వెళ్ళినా మీ బోధ, మీ సహవాసం, మీ రొట్టె పెరుచుట, మీ ప్రార్థన బాగుండాలని చెప్పావు తండ్రి. అవును దేవా, మా బోధ ఎలా ఉంది, మేమేం వింటున్నామని పరిశీలించుకునే భాగ్యం దయచేయండి. నేను కూడా ఏం చెబుతున్నానటువంటి ఆలోచన నాకు దయచేయండి దేవా. వింటున్నవారు బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుట మానకుండా ఉండే విషయంలోను, ప్రార్థనలో కూడా ఎడతెగకుండా ఉండే విషయంలో మేమందరం ఉండడానికి కృప దయచేయండి. విన్న ప్రతి ఒక్కరు విడిచిపెట్టి మమ్మల్ని మేము మోసం చేసుకునేవారు కాకుండా విన్నదాని ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పల్లవి పాడుకొని ప్రకటనలు విందాం.